మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికీ ఈ పథకం ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో దాదాపు 74% ఈ పథకం కిందకు తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. ఉచిత ప్రయాణ అమలుకు 5 రకాల బస్సులను ఎంపిక చేశారు. ఇవి దాదాపు 8,458 బస్సులు ఉన్నాయి. ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే ఈ బస్సుల్లో మహిళా ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఒకవేళ రద్దీ పెరిగితే రద్దీకి తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం 2 రోజుల్లో జారీ చేయనుంది. ఈ ఉత్తర్వుల్లో ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని ఉపయోగించవచ్చు అని పలు విషయాలు వెల్లడిస్తారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ పథకాన్ని మంగళగిరిలో ప్రారంభించినట్లుగా సమాచారం. ఉదయం స్వాతంత్ర దినోత్సవం సీఎం చంద్రబాబు పాల్గొని అదే రోజు మధ్యాహ్నం తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్స్టేట్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉండదు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే బస్సుల్లో రద్దీ ఎక్కువై ఘాట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఉండదు. మరో 5 రోజుల్లోనే ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉంది. దీన్ని భర్తీ చేసేందుకు ప్రతి డిపోలో ఏ రోజుకు ఆ రోజు తాత్కాలిక డ్రైవర్ల సంఖ్యను పెంచనున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు ఆన్ కాల్ డ్రైవర్లను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో కండక్టర్లు సైతం తక్కువగా ఉన్నారు. వీటిలో ఓడీ నిర్వహిస్తున్న కండక్టర్లకు ఓడీ రద్దు చేయనున్నారు. కొన్ని బస్టాండ్లలో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే కండక్టర్లకు బస్సుల్లో డ్యూటీలు వేయనున్నారు. కొద్ది రోజులు డబుల్ డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు కండక్టర్లకు సూచించారు. ప్రస్తుత ప్రయాణికుల్లో 60% పురుషులు, 40% మహిళలు ఉంటున్నారు. అయితే ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే పురుషుల సంఖ్య 33%కి తగ్గి మహిళల సంఖ్య 67%కి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పురుష ప్రయాణికులు తగ్గితే ఆర్టీసీకి ఏడాదికి 288 కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మహిళా ప్రయాణికులు ఛార్జీల విలువ ఏడాదికి 1,453 కోట్లకు అధికారులు లెక్కించారు. ఈ పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు అదనంగా 201 కోట్ల వరకు పెరగనున్నాయి. మొత్తంగా కొత్త పథకం వల్ల ఆర్టీసీపై నెలకు దాదాపు 162 కోట్ల చొప్పున ఏడాదికి 1942 కోట్ల భారం పడనుంది. ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటన్న చర్చ విస్తృతంగా సాగుతుంది. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు కారణంగా వేల సంఖ్యలో ఆటో డ్రైవర్లు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తే ఇక ఆటో ఎక్కే మహిళల సంఖ్య భారీగా తగ్గిపోవడం ఖాయం. దీంతో వీరికి కూడా న్యాయంగా ప్యాకేజ్ ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే మరో 5 రోజుల్లో ఉచిత బస్సు పథకం మొదలవుతున్న వేళ ఆటో డ్రైవర్లకు ఎంత ఇస్తారన్న దానిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.